అందరికీ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఏపీకి. కానీ ఈయన మాట్లాడిన మాటలు నిన్న మొత్తం సంచలనంగా మారాయి. ఒక పోలీసు వ్యవస్థనంతటిని దూషిస్తూ వాళ్ళని ఖచ్చితంగా అంటే మేము అధికారంలోకి వచ్చాక బట్టలు ఊడదీసి కొడతాం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది అందరికి. సో దీని గురించి మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు రెడ్డన్న గారు. ఆయనతో మాట్లాడడం. నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్ మీరు చెప్పండి. అంటే మాజీ ముఖ్యమంత్రి అంటే అన్ని తెలిసి ఉంటాయి, కానీ సడన్ గా ఇలా మాట్లాడేసరికి మొత్తం అందరూ మూతి మీద వేలేసుకుంటున్నారు, ఏంది ఈయన ఇట్లా మాట్లాడారు అనేసి. మీరేమంటారు సార్? ఒక సీనియర్ పాలిటీషియన్ గా ఉండి ఆయన వాళ్ళ నాన్నగారు కూడా పనిచేశారు. నేను కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేశాను. ఈయన సీఎంగా పనిచేశారు, పొలిటీషియన్గా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. అన్నీ తెలిసి ఉండి ఇలా నోరు జారడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే బట్టలు ఊడదీస్తాను అనడం చాలా తప్పు. మీరేమన్నా ఉంటే మేము వస్తాము, వచ్చిన తర్వాత ఎవరైనా ఇప్పుడు నువ్వు సీఎంగా పనిచేసావు, నేను దాదాపు 10 మంది సీఎంల దగ్గర పనిచేశా. ఆయన వెంగళరావు దగ్గర నుంచి పనిచేసాం అందరి దగ్గర. సో మీరు పాలిటీషియన్ 5 ఏళ్ళు పనిచేస్తారో, 4 ఏళ్ళు పనిచేస్తారో, లేదు జమిలీ లాంటిది వస్తే 3 ఏళ్ళలో ఉంటాయో, లేదు ఇంకేదన్నా అవాంతరాలు జరిగితే 2 ఏళ్లలో 8 నెలలు 8 రోజులు భాస్కర్ రావు గారు 8 రోజులు 10 రోజుల్లో సీఎంగా చేశారు. అంత మాత్రం చేత ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు దాదాపు 40 సంవత్సరాలు పనిచేస్తారు. వాళ్ళు మీరు సీఎంగా వచ్చినా పనిచేయాలి, ఇంకోళ్ళు సీఎంగా వచ్చినా పనిచేయాలి. అంతేగాని కొందరు ఉంటారు, అందరూ కాదు. నిజంగానే కొందరు పాలిటీషియన్కి లోబడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. మా హయాంలో అయితే మేము ఎప్పుడు ఏ పాలిటీషియన్ కింద తలవొగ్గి పనిచేయలేదు. వాళ్ళు చేయగలిగితే ఏమో ట్రాన్స్ఫర్ చేస్తారు. నైతికంగా అందరికీ డిపార్ట్మెంట్ ఎందుకు ఉండేది? అందరికీ సంక్షేమం చేయడానికి, అందరినీ రక్షించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మిగతా డిపార్ట్మెంట్లు వీళ్ళకి ఫైనాన్షియల్గా ఏం సంబంధం ఉండదు. ఎవరైనా తమ దగ్గరికి అన్యాయం జరిగిందని వస్తే అన్యాయం ఎవరు చేశారో వాళ్ళ పట్ల నిలబడకుండా న్యాయం చేయాలని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కోసం కంకణం కట్టుకొని చేసే పోలీస్ డిపార్ట్మెంట్. ఎవరో ఒకళ్ళు ఇప్పుడు మీ హయాంలో కూడా కొందరు చెడ్డ పనులు చేసినారని వాళ్ళు ట్రయల్స్ ఫేస్ చేస్తున్నారు, సస్పెండ్ అయినారు. అంత మాత్రం చేత మీరు చెడ్డ చేసినట్ట, మీరు వాళ్ళను ఉపయోగించుకున్నట్ట. ఇది తప్పు. డెఫినెట్గా ఇది చాలా బాధాకరమైన విషయం. మీరు మాట్లాడే పద్ధతి అది చాలా బాధాకరమైంది. అది అటువంటి వ్యాఖ్యానాలు మీలాంటి సీనియర్గా ఉన్న వ్యక్తి, సీఎంగా పనిచేసిన వ్యక్తి చేయడం నిజంగానే చాలా దురదృష్టకరం. మరి మీరు ఏ ఉద్దేశంతో ఈ విధంగా బట్టలు ఊడపెరుకుతాము, మేము వస్తే మీరు వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా డిపార్ట్మెంట్లో అందరూ ఉంటారు. మీకు ప్రొటెక్షన్ ఇచ్చేది పోలీస్ డిపార్ట్మెంటే, ప్రజలను కాపాడేది పోలీస్ డిపార్ట్మెంటే. అంటే మీరు చెప్పిన ఈ మాటని అంటే డిపార్ట్మెంటు సీఎం మారినప్పుడల్లా వాళ్ళకు ఒత్తాస పలుకుతారు అనే భావన కల్పిస్తుంది పోలీస్ డిపార్ట్మెంటు. ఎవరు సీఎం అయితేనో లేకపోతే ఎవరు పాలిటిక్స్ మారితేనో వాళ్లకు ఒత్తాస పలికి ప్రజలకు అన్యాయం చేస్తారా అనే భావన ఏర్పడుతుంది ప్రజల్లో. చులకన భావం, డిపార్ట్మెంట్ అంటేనే చులకన భావం ఏర్పడే విధంగా. ఎందుకంటే పాలిటీషియన్స్ మారినప్పుడల్లా వాళ్లకు ఒత్తాస పలికి పేద ప్రజలకు అన్యాయం చేస్తారు అనే ధోరణిలో మీరు మాట్లాడినారు. అది నిజంగా చాలా బాధాకరం. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడినా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా వర్తింపజేసే విధంగా మాట్లాడారు. ఇది నిజంగానే చాలా ఇబ్బందికరమైన వ్యవహారం. కాబట్టి ఇక మీదట మీరు మాట్లాడేటప్పుడు ఇటువంటి సున్నితమైన వ్యవహారం, డిపార్ట్మెంట్లో అందరూ చెడ్డవాళ్ళు ఉంటారా? పాలిటీషియన్లో చెడ్డవాళ్ళు అందరూ ఉండరు. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళంతా కూడా సమాజంలో నుంచి వచ్చిన వాళ్ళే. ఈ సమాజంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉంటారో అంతమంది అడ్వకేట్లలో ఉంటారు, అంతమంది పాలిటీషియన్లో ఉంటారు. పాలిటీషియన్లు కొంచెం ఎక్కువే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఎక్కువ. డిపార్ట్మెంట్ అట్లా కాదు కదా. మీరు ఏమైనా తప్పు చేస్తే ఇమీడియట్గా కోర్టులు ఉంటాయి. కోర్టులు వాళ్ళను డెఫినెట్గా ప్రశ్నిస్తాయి, వాళ్ళని ఇబ్బంది కూడా పడతాయి. వీలైతే ఇప్పుడు చాలామంది చెడ్డ పనులు చేసిన పోలీస్ ఆఫీసర్లు జైలుకి పోయిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది పోయినారు. మీరు గుజరాత్లో తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి. చెడ్డ చేసిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు చాలామంది అరెస్ట్ అయినారు. అంతకుముందు చెడ్డ పనులు చేసిన పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ అయి ఉన్నారు. కాబట్టి అది మేము వస్తే ప్రత్యేకంగా మిమ్మల్ని బట్టలు ఊడదీస్తామనేది నిజంగా చాలా బాధాకరమైన వ్యాఖ్య. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం.
సరే ఇప్పుడు దీనికి సంబంధించే రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ అని ఆయన మాట్లాడారు. మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మేమెంతో చదువుకొని ఇక్కడ దాకా వచ్చాము. ఎన్నో పరీక్షలు రాసి వచ్చాము అని చెప్పేసి మాట్లాడారు. మీకు వీడియో కూడా చూపించాను. ఆయన మాట్లాడిన దానికి కూడా అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగానే. బట్ ఒకటి ఏమైనా మాట్లాడినా రామగిరి ఎస్ఐ మాట్లాడినా నేను మాట్లాడినా సభ్య సమాజం సభ్య సమాజం గుర్తించాలి, అర్హించాలి. అరే మంచిగా మాట్లాడినాడని చెప్పాలి. అదే కానీ మీరు చేసే ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఎట్లా ఉండాలంటే సభ్య సమాజం అరే ఈ దరిద్రంగా మాట్లాడారు అని అనకూడదు. అందరూ మిమ్మల్ని గుర్తించాలి. అరే చాలా బాగా మాట్లాడారు, మంచిగా మాట్లాడారు అని చెప్పాలి. కానీ ఆ రామగిరి ఎస్ఐ కూడా కొంచెం కట్టుగానే రెస్పాండ్ అయినట్టుంది నా అభిప్రాయంలో. బట్ ఏది ఏమైనా ఒక సీనియర్ పాలిటీషియన్గా ఉండి ఈ విధమైన ఒక సీఎంగా ఉండి మీరు వస్తారయ్యా ఈ కారే రాజులు రాజ్యములు కలగరే వారేరి మహామహాబావు అశోక్ చక్రవర్తి దగ్గర నుంచి అందరూ రాజ్యాన్ని పాలించారు, ఎవరు శాశ్వతంగా లేరు. కాబట్టి పాలిటీషియన్స్ కానీ సీఎం పదవులు కానీ పర్మనెంట్ కాదు. 5 ఏళ్ళు మీరు ఉంటారు, 5 ఏళ్ళు ఇంకోసారి వస్తారు, ఇంకోళ్ళు 5 సార్లు ఉంటారు, మళ్ళా మీరు రావచ్చు, మీరు రాకపోవచ్చు, చెప్పలేం కదా. ఆ విధంగా అనడం అదే మీరు పొరపాటున ఏదన్నా చేస్తే దాని మీద కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టుకు వెళ్ళి మీరు తప్పు చేశారు నిరూపించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళపైన కఠినంగా శిక్షించమని కోర్టు ద్వారా మీరు కోరవచ్చు. వాళ్ళని అన్ని విధాలుగా ప్రశ్నించవచ్చు. ప్రజాస్వామ్యం ఇది. మీలాగే అందరూ ప్రశ్నించవచ్చు. అంతేగాని ఇటువంటి దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరం, మంచిది కాదు. అంటే జగన్ అంటే జనరల్ గా ఆయన ఆచితూచి మాట్లాడతారు, మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పుడు వచ్చినా అంటే వైరల్ కంటెంట్ గా మాట్లాడినప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది కానీ తప్పుగా ఎప్పుడు మాట్లాడింది లేదు. సడన్ గా ఇలా పోలీస్ వ్యవస్థ మీద ఎందుకు అంత దురుసుగా మాట్లాడుంటారు? బహుశా ఆయన అనుకోకుండా ఈ నోట్లో నుంచి వెలువడ్డాయా అనే అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ఏదో ఎవరో ఇప్పుడు ఒక్కోసారి ఏమైపోతుంటే స్టేజ్ లేకపోతే ఎదుటి వాళ్ళు ప్రోత్సహించే దాన్ని బట్టి యువతల వాళ్ళు మాట్లాడడం కూడా జరుగుతుంది. మీరు ఎవరన్నా ఒకరిని తిడితే ఎదుటోడు చప్పట్లు కొట్టినారు అనుకో, 4 వెధవులు ఉంటారు ముందర కూర్చొని, ఆ 4 చప్పట్లు కొట్టినారంటే వీడికి ఇక్కడ మాట్లాడే ఆయనకు వేరే విధంగా అర్థమైపోతుంది. వాడు నువ్వు ఇప్పుడు మైక్ ఆపే అని చెప్పడానికి కొందరు బాగా చప్పట్లు కొడితే ఇంక వెళ్ళిపోరా బాబు అని. సో ఏ విధంగా మాట్లాడినా దాన్ని రైట్ గా తీసుకొని మాట్లాడితే ఈ విధంగానే ఉంటుంది. అదే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరిలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా నేను హానెస్ట్ గా సిన్సియర్ గా పనిచేస్తున్నాను కాబట్టి నేను ఎందుకు ఈ మాట పడాలి అని ఉంటుంది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళంతా సత్యహరిచంద్రులు నేను చెప్పను, కొందరు చెడ్డవాళ్ళు కూడా ఉండొచ్చు, చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు మీరున్నప్పుడు ఎంతమంది మీ మాట విని మీరు చెడ్డ పనులు చేయమంటే చేశారో మిగతా దాంట్లో కూడా ఉండొచ్చు, చేసి ఉండొచ్చు. అంత మాత్రం చేత వాళ్ళని గుర్తించి వాళ్ళకి తగినటువంటి శిక్షకు ఏమైతే ఉంటారో మీరు కోర్టుకు వెళ్ళండి, కంప్లైంట్ చేయండి, తగిన రీతిలో మీరు స్పందించండి, వాళ్ళపైన చర్య తీసుకుంటానని చెప్పండి. అది పర్వాలేదు. కానీ తప్పు చేసిన వాళ్ళని చర్య తీసుకుంటానని మొత్తం డిపార్ట్మెంట్నే బట్టలు ఊడబెరుకుతాను అనే మాటలు నిజంగానే చాలా బాధాకరం. నేనే కాదు, నేను చాలా మందితో మార్నింగ్ నుంచి నాతో మాట్లాడారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగానే ఫీల్ అవుతున్నారు. అది చాలా దురదృష్టకరమైనటువంటి. సార్ అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఎస్ఐ మాట్లాడారు, కానీ ఇప్పుడు కానిస్టేబుల్ నుంచి వెళ్ళి పైన డీజీ ఐజీ వరకు ఉంటారు. వీళ్ళెవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు, ఇతను ఒక్కరే రెస్పాండ్ అయ్యారు. అంటే దీని అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఏమో మరి చెప్పలేము. ఆ అబ్బాయి ఎస్ఐ ఎందుకు ఆ విధంగా రెస్పాండ్ అయినాడో మరి ఐ డోంట్ నో. బట్ ఏది ఏమైనా సీఎం గారు ఒక మాజీ సీఎంగా ఉండే ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం చాలా దురదృష్టకరం, మంచి పద్ధతి కాదు. అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే పాలిటిషియన్స్ కి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ విధేయులుగా ఉండాల్సిందే అంటారా? ఏం లేదంటే మేము చైనా అని చెప్పిన సందర్భాలు కొన్ని వేలు ఉన్నాయి. ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు 2007లో నేను అసిస్టెంట్ కమిషనర్ చార్మినార్, నేను వేరే ఒక మినిస్టర్ లాంటి వ్యక్తి నేను చెప్తే నేను చేయను అని చెప్పా. వేరే కంప్లైంటెడ్ టు సీఎం చేసుకున్నా, నన్ను ఏం చేస్తారు, అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు అంతగా. ఇప్పుడు అవినీతిగా ఉండే వ్యవహారాలు మనం చేయమంటే చేయం కదా. అంతకుమించి ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు తప్పు చేసి ఉంటే మీ పైన సస్పెండ్ చేస్తారు, లేదు తప్పుడు కేసు పెట్టి సస్పెండ్ చేస్తారు. మళ్ళీ 4 రోజులు అది తప్పుడు దాన్ని తేలిపోతున్న తర్వాత మీరు నిజాయితీగా ఉన్నవాడు నిజాయితీ పరులని తేలిపోతుంది కదా. అంతమా ఇప్పుడు ఏదన్నా చేయమంటావు, నేను చేయనంటే ఏం చేస్తారు, అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదు సస్పెండ్ చేస్తారు 1 నెల 2 నెలలు 6 నెలలు.
మేము అర్ధ జీతం ఇస్తారు, మళ్ళీ అయిపోయిన తర్వాత ఫుల్ జీతం ఇస్తారు. ఎందుకు ఊటికేం చేయాలా? ఏం చేయాలి? వాడు మంచి పోస్టింగ్. అయ్యా యు ఆర్ హానెస్ట్ అయితే ఎవరు ఏమీ చేయలేరు. మీరు డిజానెస్ట్, నాకు మంచి పదవి కావాలా, 4 రూపాయలు చెడ్డ పనులు చేసి సంపాదించుకోవాలనుకుంటేనే ఇవన్నీ వ్యవహారాలు. లేదా నేను హానెస్ట్గా ఉంటాను, హానెస్ట్గా ఉద్యోగం చేసుకుంటానంటే ఎవరు ఏం చేయలేరు కదా, ఎవ్వరూ ఏం చేయలేరు. సి, మీ జీతం మీకు వస్తుంది, మీరు పీటీసీలో చేసినా, సిఐడిలో చేసినా, ఇంటెలిజెన్స్లో చేసినా మీ జీతం మీకు వస్తుంది. మీరు హానెస్ట్గా ఇక్కడ చేసే ఉద్యోగం అక్కడ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేస్తారు, అంతకుమించి ఏమవుతుంది? సో అంత మాత్రం చేత ఇప్పుడు ఎవరికి ఇబ్బంది అంటే, నేను లైమ్ లైట్లో ఉండాలా, 10 రూపాయలు సంపాదించుకోవాలా, ప్రజలకు అన్యాయం చేయాలనే వాళ్ళకి కష్టం. కానీ నేను న్యాయం చేస్తానంటే, ఇప్పుడు న్యాయాన్ని ఎప్పుడైనా గుర్తిస్తారు, ధర్మాన్ని ఎప్పుడైనా గుర్తిస్తారు. అది మీరు అన్యాయంగా పనిచేస్తే 10 మంది ఇప్పుడు కాకపోయినా ఇంకోసారైనా అడ్డం పడతారు. అదే కాదండి, మీరు అన్యాయం చేస్తే ప్రజలు క్షమించరు, డిపార్ట్మెంటు క్షమించదు, అదే విధంగా కోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నిటికి మించి భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఆయనైనా మనం ఆలోచన చేయాలి కదా. అంటే జనరల్ గా అందరికి ఏముంటుంది అంటే, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం పొలిటీషియన్ చేతిలో ఉంటది, వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు ఆడతారు పోలీసులు అన్న ఒక అపోహ ఉంది. నిజమే, ఇట్లాంటి వ్యవహారాలు జరిగినప్పుడు డెఫినెట్ గా ఉంటాయి. చాలా మంది పొలిటీషియన్స్ విన్న పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. అందువల్లనే వాళ్ళందరూ అనుకుంటారు. ఇప్పుడు మీరు ఎవరన్నా చచ్చిపోతే కంప్లైంట్, ఎవరన్నా చంపేస్తే కంప్లైంట్ ఇచ్చేదానికి పోలీస్ స్టేషన్ పోతే ఎమ్మెల్యే దగ్గర లెటర్ దేమంటే అది అంతకంటే దారుణం ఉందా? పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్భవించిందే ప్రజలకు సేవ చేయడానికి, అట్టడుగు నిరుపేద వర్గాల వారికి సేవ చేయాలని, అందరికీ న్యాయం చేయాలని, అందరికీ ధర్మం జరగాలని. అందుకే నేను ముత్తుకొని చెప్పాను ముందు నుంచి కూడా, అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ని ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్, ఎఫ్బిఐ లాగా అమెరికాలో లాగా ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా చేస్తే వీళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ, వీళ్ళ రిక్రూట్మెంట్ కానీ, వీళ్ళ వ్యవహారం అన్నీ అది ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్. దే విల్ నాట్ కేర్ ఎనీబడి. న్యాయం ఎటు ఉంటే అటు చేస్తారు, ధర్మం ఎటు ఉంటే అట్టే చేస్తారు. ఆ విధంగా చేయాలా. ఇండియాలో ఆ విధంగా చేయగలిగితే డెఫినెట్గా అట్టడుగు వర్గాల వారికి, పేద వర్గాల వారికి, ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరుగుతుంది. అది లేనంత కాలం కొన్ని సందర్భాల్లో ఈ పాలిటీషియన్స్ మాటలు కొన్ని సందర్భాల్లో వినాల్సి వస్తుంది, వింటారు. విన్నప్పుడు ఎదుటి వ్యక్తికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఇప్పుడు ఫైనల్ గా జగన్ ఏం చేస్తే బెటర్ అంటారు? అంటే ఇప్పటికీ 2 రాష్ట్రాల్లో ఆయనకు వ్యతిరేకత వస్తుంది ఈ విషయంలో. అంటే సామాన్యులు కూడా అంటున్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఇలా మాట్లాడడం ఏంటి అని చెప్పేసి, ఆయనే సారీ చెప్పాలి అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ఆయనే విజ్ఞతతో ఆలోచించాలి. నేను చేసింది మళ్ళీ ఇంకోసారి ఆయన వీడియోస్ ఉంటాయి కదా, చూసుకొని నేను విజ్ఞతతో మాట్లాడానా లేదా, నేను ఏం చేస్తే బాగుంటుంది, ఈ డ్యామేజ్ కంట్రోల్ని ఏ విధంగా తీసుకోగలను అనేది ఆయన. అదే కాదు, మీరు ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు రిక్రూట్ అయిన వాళ్ళు వందల వేల సంఖ్యలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అదే ఇండియా మొత్తం మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మీరు మాట్లాడిన మాటలు భారతదేశం మొత్తం మీద ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హార్ట్ అయినట్టే కదా. డెఫినెట్ గా మీరు అది ఆలోచన చేయాలి. వారు ఆయన చదువుకున్న వ్యక్తి,